నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ నా పేరు రాజగోపాల్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన రాహుల్ గాంధీపై వేటుకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం పంజాగుట్ట సెంట్రల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ విగ్రహం ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ విశాఖ ఆర్కే బీచ్ వద్ద నెట్ క్యాప్ ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ర్యాలీ కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలన్న నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో యూత్ కాంగ్రెస్ నాయకుల భారీ ధర్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో ఆందోళన చేపట్టారు రాహుల్ గాంధీపై వేటుకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు మార్చి 23న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నారు రాహుల్ వెంట తామంతా ఉంటామని అవసరమైతే పదవులకు రాజీనామా కూడా చేస్తామని స్పష్టం చేశారు భారత్ జోడో యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో రాహుల్ ఒక మాట అంటే దాని మీద కోర్టు తీర్పు ఇచ్చిందని నెల రోజుల సమయం ఇచ్చి వెంటనే స్పీకర్ అనర్హత వేయడం సరికాదన్న ఈ నిర్ణయాన్ని వెంకటరెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పంజాగుట్ట సెంట్రల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరవతో విగ్రహ ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారు ఏప్రిల్ 14న విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది ఈ నేపథ్యంలో విగ్రహం ఏర్పాట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఈ పంజాగుట్ట సర్కిల్లో కట్టాలని ఎప్పటి నుండో ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో నాకు కూడా వినతి పత్రం ఇచ్చారు మరి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా నేను కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ఈ స్టాచ్యూ ఇక్కడ కట్టాలని కోరినప్పుడు కేటీఆర్ గారు స్పాంటేనియస్గా స్పందించి మరి ఈ స్టాచ్యూని తప్పకుండా ఇక్కడ కడదాము ఏప్రిల్ 14కి ఇక్కడైతే మన ఖైరతాబాద్లో కడుతున్నటువంటి 126 అడుగుల స్టాచ్యూ అయితే కడుతుందో దాంతోపాటు ఇక్కడ కూడా ప్రారంభిస్తామని చెప్పి కేటీఆర్ గారు ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జిహెచ్ఎంసీ సిబ్బందికి ఇచ్చారు మరి ప్రభుత్వ పరంగానే ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎవరో రాజకీయ నాయకులు లేకపోతే ఏ పార్టీయో ఆ పార్టీయో కాకుండా ప్రభుత్వం ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా నడుచుకునేటువంటి ప్రభుత్వం కాబట్టి మనసున్నటి మహారాజు కేసీఆర్ గారు కాబట్టి మరి అదేవిధంగా కేటీఆర్ కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి జిహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పెడిస్ట్రియన్స్ ఇక్కడ కట్టి ఇక్కడ స్టాచ్యూ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఆ పని త్వరితగతిన ఏప్రిల్ 14th లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాం ఏప్రిల్ 14th నాడు కేటీఆర్ గారే వచ్చి ఇక్కడ ఈ స్టాచ్యూని ప్రారంభిస్తారు కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలని నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పేర్కొన్నారు సాంప్రదాయేతర ఇంధన వనరులను అమల్లోకి తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు విశాఖ ఆర్కే బీచ్ వద్ద నెట్ క్యాప్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో విద్యుత్ వాహనాల ర్యాలీ నిర్వహించారు పర్యావరణ రహితమైన వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది గో గ్రీన్ గో ఎలక్ట్రికల్ బైక్ నినాదంతో కేకే రాజు ఈ ర్యాలీని ప్రారంభించారు పర్యావరణ రహితమైన విధానాలను అవలంబించడంలో ప్రభుత్వం ముందుందని చెప్పారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సాంప్రదాయేతర ఇంధన వనరులను పెద్దపీట వేయడం జరిగిందని గుర్తు చేశారు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు
ఆగే విద్యుత్ వాహనాలు వాడుకున్నావా? ఈ గ్రీన్ మోటార్ వెహికల్స్ లైక్ బ్యాటరీ బేస్డ్ మోటార్ వెహికల్స్తో మనం ఒక ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది నెట్ క్యాప్ ఆధ్వర్యంలో. సో నెట్ క్యాప్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఇనిషియేటివ్ని ప్రమోట్ చేస్తుంది. విశాఖపట్నం సిటీ మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ గ్రీన్ ఎనర్జీలో గ్రీన్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడంలో అండ్ దేశంలోనే ముందు స్థానంలో ఉంది. మనకి ఫ్లోటింగ్ సోలార్ 2 మెగావాట్స్ ఉంది అండ్ ఆల్సో 13 మెగావాట్స్ది ఫ్లోటింగ్ సోలార్ అట్ మేఘాద్రిగడ్లో ఉన్నది. ఇంకా ఈ వేరెవర్ ది సోలార్ ఎనర్జీ కెన్ బి ట్యాప్డ్ అండ్ విచ్ ఆల్సో మనం ప్లానింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద విశాఖపట్నం ఈజ్ ఎ గ్లోబల్ సిటీ అండ్ పెద్ద ఎత్తున మనము ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ని మనం మొబిలైజ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఇది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తర్వాత ఇప్పుడు రేపు మనకు కూడా కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీతో నడిచే వెహికల్స్ కూడా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా 3 చోట్ల కూడా పెట్టాం. సో ఇవి అందుబాటులోకి వస్తే టోటల్గా విశాఖపట్నంలో పొల్యూషన్ తగ్గుతుంది, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అండ్ ప్రజలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వగలిగినట్టు ఉంటుంది. అండ్ గ్లోబల్ వైజ్గా కూడా మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గించిన అవుతాము. అండ్ రేటింగ్ కూడా మన విశాఖపట్నానికి గ్లోబల్లో మంచి రేటింగ్ రావడానికి అవకాశం ఉంది. సో నెట్ క్యాప్ చేపట్టినటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ బీజాపూర్ జాతీయ రహదారిపై నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిరసన కార్యక్రమం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పార్లమెంటులో నరేంద్ర మోడీ పట్ల ఆయన చేసే నిరంకుశ పాలనలో ఉన్న వాస్తవాలను పార్లమెంటు సాక్షిగా మాట్లాడినందుకే ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేసి సభ్యత్వం రద్దు చేయడం జరిగిందని అన్నారు. కుట్రపూరితంగా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంటుందని పసిగట్టి కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలులో వేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నా పేరు బుచ్చిరాములు, మాది వంకేశ్వరం. నా పాప నాగిళ్ళ నిఖిత మన్ననూరు గురుకుల పాఠశాలలో చదువుతున్నది. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి అక్కడే చదువుతున్నది. మా పాప దగ్గరికి మేము వెళ్తే మీరు రావద్దని చెప్పేసి గీతారాణి మేడం మా మీద ఫోర్స్ కూడా చేసేది. ఏమన్నా మాట్లాడితే మీరు అట్లా ఇట్లా మీకు రుబాబులు ఎక్కువ ఉంటాయి, మీరు దళితులని మాట్లాడతారా అనేది. మీరు మేడం దయచేసి మాకు ఫోన్ చేయకండి, మేము ఏదంటే మా పాప కోసం వస్తాం, చూస్తాం, పోతాం. పాప మా పాప ఏదంటే మాకు చెప్పాలంటే ఇక ఆమె ఫోన్ కట్ చేసింది, మాట్లాడలేదు. పాప చనిపోయిన విషయం మాకు తల్లిదండ్రికి ఎవరికి కూడా మాకు విషయం అందించలేదు. వాళ్ళు ఎన్ని గంటలకు చనిపోయిందా, ఎప్పుడు చనిపోయిందా, ఎలాగ చనిపోయిందా అనేది వాళ్ళు మాకు ఎప్పుడు కూడా సమాచారం అందించలేదు. నేను లేబర్కి వెళ్ళి 6:30కు వంకేశ్వరం బస్ స్టాప్ దగ్గర వచ్చిన సేవింగ్ చెప్పుకుందామని. అప్పటికి కూడా నాకేం తెలియలేదు. తర్వాత వేరే వాళ్ళకి తెలిసి ఉంటే 2 పిల్లలు వచ్చి అన్న ఇట్లా పదరవేద్దా ఈ పని ఉందని చెప్పేసి పదరదాకా ఎక్కించుకోపోయారు. ఆడికి వెళ్ళి అన్న పదరలు రాళ్ళు అమరాబాద్లో ఉందంట, అమరాబాద్లో ఏదో చిన్న గొడవ ఉంది, మాది బైక్ కూడా ఉంది అని చెప్పేసి అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లేరీడం మన్ననూరు పోయారని మన్ననూరు హాస్టల్ దగ్గర తీసుకెళ్ళారు. మీ పాప ఎప్పుడు చనిపోయింది, ఎన్ని గంటలకు చనిపోయింది? మన్ననూరు స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత 7 గంటలకి నేను అక్కడ దిగితే ఏమైందంటే ఒక 100-150 మంది అక్కడ ఉంటే ఏమైందన్న ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే వంకేశ్వరం నిఖిత అంట, నాగిళ్ళ నిఖిత బుచ్చిరాములు బిడ్డ అంటే నా పేరు బుచ్చిరాములు, నా బిడ్డ నిఖిత అని చెప్పేసి నేను అక్కడ ఉన్న వాళ్ళను అడిగిన. అయ్యో నా బిడ్డనని నేను అడిగే వరకు నన్ను ఒక 15 నిమిషాల పాటు పోలీసులు లోపలికి రానియలే, బయటనే ఉంచారు. బయటనే ఉంచితే నేను కూడా దుంకడానికి ప్రయత్నం చేసిన గోడని ఇట్లా.
అక్కడికి వెళ్ళి దుంకకుండా చేసి డోర్ ఓపెన్ చేసారు. వేసుకెళ్ళి నన్ను పాపను చూడటానికి తీసుకెళ్ళారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉన్ననూరు గురుకుల విద్యార్థి నిఖిత మృతి ఘటనపై బాధితులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బంద్కు పిలుపునిచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జెట్టి ధర్మరాజు ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు నాగర్ కర్నూలులో బంద్లో నిర్వహించారు. నిఖిత మృతికి కారణమైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని వెంటనే శిక్షించాలని, అలాగే తక్షణమే వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు లక్ష్మమ్మ, నా బిడ్డ నిఖిత. మేము చదువుకోవాలని హాస్టల్లో జాయిన్ చేసినాం. నా పిల్ల లంచ్ టయానికి అన్నానికి పోయి వచ్చేవరకే గీత మేడం వేరే వాళ్ళని పెట్టుకొని రూమ్లో ఉన్నదంట. రూమ్లో ఉంటే మా పిల్ల ఇంకొక పిల్ల 3 పిల్లలు పోయి తలుపు దొబ్బితే నీకెందుకు ఇప్పుడు ఏం పని ఉండి వచ్చినావని కొట్టి చంపి ఊరేసింది. నా బిడ్డను కొట్టి చంపి ఊరేసి ఆడబెడితే మేము పోయి అడిగితే మాకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండలేదు. అందులో మాకు వేరే వాళ్ళు చెప్తే మాకు ఫోన్ కూడా చేయలేదు. అక్కడ నుంచి వేరే వాళ్ళు మా ఊర్లో మాకు చెప్తే మేము పోయినాము. మేము పోయి ఏడ్చుకుంటా కూర్చున్నాం. ఏడ్చుకుంటా కూర్చుంటే మామూలు ఎవరు ఎందుకు ఏడుస్తారు, మీరు మీ పిల్లకు మేము న్యాయం చేస్తామని అందులో మామూలు ఎవరు అడగలేదు. ఆ గీత మేడాన్ని పిలిపియలేదు మా దగ్గర. నా పేరు నితిన్, నేను నిఖిత వాళ్ళ బ్రదర్ని. మాకు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 6th రోజు. నాకు తెలీదు ఇట్లా జరిగిందని. నేను దాదాపు నైట్ 8 అయింది నాకు తెలిసేటలకు. మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఏడున్నారా అంటే ఏం లేదురా రూమ్లో నార్మల్గా పడుకున్నారా అంటే అరే ఇట్లా మీ చెల్లి ఇట్లా ఉరేసుకుందంటారా అంటే ఇంకా అంతవరకే చెప్పి కట్ చేసినాడు. నేను అప్పటిది మా అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా అయిందన్నా అంటే నేను ఒక్కనే ఉన్నా, అరే నువ్వు టెన్షన్ పడుతావు వేరే వాళ్ళని తీసుకురారా అంటే నైట్ 1 అయింది. నేను ఇక్కడికి వచ్చేటానికి మననూరుకి
1 అయిన తర్వాత అప్పుడు పోస్ట్ మార్క్స్కి వెళ్తుంది. పోస్ట్ మార్క్ విత్ ఇన్ 15 minutes అయిపోయింది. పోస్ట్ మార్క్స్ మ్యాక్సిమం 1 hour 2 hour పడుతుంది. విత్ ఇన్ 15 minutesలో ఎట్లా అయిందో ఆ పోస్ట్ మార్క్ చేసిన అతనికి తెలియదు. మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఎవరైనా సరే బిడ్డ పేద బిడ్డ పేదింటి బిడ్డ ఆ బిడ్డ మా బిడ్డగా భావించి వ్యాపారస్తులు ఈరోజు గౌరవంగా సంతోషంగా చాలా పెద్ద మనసుతో వాళ్ళు సంతోషంగా బంధుకు సహకరించడం జరిగింది. వాళ్ళ గుడక మరొక్కసారి ఈ వ్యాపారస్తుల నార్కన్ పట్ట ప్రజలకు మరియు వ్యాపారస్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే మరి ఇంత చేస్తే గుడక ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో అంబేద్కర్ ఏం చెప్పిండు, చిన్న రాష్ట్రాలు వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి, చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి అయితే అంటే ఇక్కడ హత్యలు అవుతున్నవి. హత్యలను ఆత్మహత్యలు చిత్రీకరించడం వల్ల ఇది గడ్డల చాలా గోసపడుతున్న సంగతి గుర్తించాలి. అదే కాకుండా మరి నేను ఇంకొక మాట అంటున్నా, మరి వాళ్ళు రామలింగారెడ్డి కానీ గీతారాణి అన్న సోషల్ టీచర్స్ ఇద్దరు వాళ్ళు ఒక బడి అంటే కేవలము అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు పోతారు, పిల్లలు విద్యార్థులు పోతారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోళ్ల ఫామ్ లారీ అదుపు తప్పి బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. చికెన్ షాప్లకు కోళ్లను సరఫరా చేసే లారీ నర్సరావుపేట నుండి గిద్దలూరు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో లారీలోని 2000 కోళ్లు చనిపోయాయి. లారీ కిందకు స్కూటీ దూసుకెళ్లి నుజ్జు అయింది. 5 లక్షల వరకు నష్టం జరిగినట్టు లారీ డ్రైవర్ పేర్కొన్నారు. అతి వేగంతో లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ జగనన్న లేఅవుట్లో ఇంటి నిర్మాణాలపై హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిర్మాణాల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హులైన పేదవారందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసిందని, ఏప్రిల్ 15 నాటికి 5 లక్షల గృహాలు లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గూడూరు లేఅవుట్లో కూడా ఇంటి నిర్మాణాలు వేగవంతం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, లబ్ధిదారులు కూడా దీనికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న నవరత్నాలు పేదలందరికీ ఇంట్లో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో జరుగుతున్న ఇంటి ప్రోగ్రెస్ బెనిఫిషరీస్కి ఎంతమందికి అందుబాటులో తీసుకురావాలి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15కి 5 లక్షల గృహాలు ఇవ్వాలని సంకల్పించిందో, సో వాటి మీద ప్రోగ్రెస్ మీద మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీటింగ్లో ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేసుకోవడం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరలో అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సొంతంగా ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి మోటివేట్ చేయడం, దాంతోపాటు ఎవరైతే పేదల ఇల్లు కాంట్రాక్టర్లు కడుతున్నారో ఎటువంటి మంచి నాణ్యతతో కూడిన ఇల్లు స్పీడ్గా కన్స్ట్రక్ట్ చేసి తొందరగా వాటిని కంప్లీట్ చేసి ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏఈస్, డిఈస్, ఇంజనీరింగ్ కమ్యూనిటీస్ వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని తొందరగా కంప్లీషన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా వీటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ప్రధాని మోడీపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం తీసుకున్న నిర్ణయం
దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయాన్ని రాజకీయ పక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపడుతున్నాయి. ఏపీలోనూ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు కాకినాడలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వివిధ ప్రాంతాలలో ఆందోళనలు నిరసనలు జరుగుతున్నాయి. రాహుల్పై కేంద్రం కక్ష సాధింపుకు నిరసనగా ఆందోళనకు దిగాయి. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు కేంద్రం తీరుపై మండిపడ్డారు. गांधी गारिपై సస్పెన్షన్ రాహుల్ గాంధీ గారిపై సస్పెన్షన్ రాహుల్ గాంధీ గారిపై సస్పెన్షన్ నరేంద్ర మోడీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఆధారపై వెంటనే జేపీసీ కమిటీ ఆధారపై వెంటనే జేపీసీ కమిటీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో 70% పూర్తయ్యాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయి పోలవరాన్ని భ్రష్టు పట్టించి రివర్స్ పాలనలో ప్రాజెక్టు నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, 71% చంద్రబాబు పోలవరం నిర్మాణం చేస్తే 4 సంవత్సరాలలో పోలవరం పూర్తి చేయలేక ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. పోలవరంకి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు కలిపి అఖిలపక్షంగా ఏర్పడి విశాఖ నుండి పోలవరం వరకు పాదయాత్ర చేస్తామని, పోలవరంపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ కింద మనం వరం తెచ్చుకుంటే, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ తెచ్చుకుంటే 960 మెగావాట్లు హైడ్రో పవర్ మనకు వస్తూ ఉంటే, హైడ్రో అంటే చీప్ గా వస్తారు ధర్మల కంటే ఇతర దీనికంటే, దాన్ని బంధువులు ఇచ్చుకున్నావు, దాన్ని పని స్టార్ట్ చేయించావు. కానీ ఇక్కడ మాత్రం నువ్వేమో 40 నువ్వు కుందిస్తే, అందుకే మళ్ళీ వేళ బ్యారేజ్గా మార్చాడు దాన్ని. దానికోసం మళ్ళీ కక్కుర్తి, దానిలో మళ్ళీ లిఫ్ట్లకి మళ్ళీ టెండర్లు ఇస్తూ ఉన్నాడు. బహుళార్థిక ప్రాజెక్టుని గ్రావిటీ ద్వారా ప్రజలకి రైతులకు నీరు వస్తూ ఉంటే, ఈ స్వార్థం కోసం స్వలాభం కోసం ఇవాళ లిఫ్ట్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది, ఆ లిఫ్ట్ మీద వచ్చే వ్యవసాయానికి ఎంత ఖర్చు అవుతుంది, రైతాంగం ఆ నీరుతో ఎంత వ్యవసాయం చేయగలుగుతాడు? ఏమైనా అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి? నీకు దొంగ వ్యాపారాలు, దొంగ సూటికేసి తప్ప నీకేం తెలుసా రైతు గురించి? ఉత్తరాంధ్ర ప్రజల మనోభావం తెలుసా నీకు? అడుగుతున్నాయి మా సన్నాసుల్ని. అసెంబ్లీలో మాట్లాడతారు, మా కాగితాలు పట్టుకుని మా మంత్రులు. ఎందుకు సన్నాసులు అంటే బాధతున్నాను సన్నాసులని. ఇవాళ మన రాష్ట్రం మన పేకలు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గ్రావిటీ ద్వారా మన ఎడవకాలకి నీరు రావాల్సి ఉంది. సుమారు 80-90 టీఎంసీలు మనకు రావాలి. సుమారు 14 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. విశాఖపట్నానికి త్రాగునీరు రావాలి. ఇక్కడ ప్రాజెక్టు రావాలంటే సబ్సిడీ వాటర్ ఉండాలని మనం ఆశతో ఉంటే, ఇవాళ 41 మీటర్లకు తగ్గించేస్తూ ఉంటే, దాన్ని బ్యారేజీగా మార్చేస్తూ ఉంటే, అక్కడ పరిగమాల మాటలు ఎన్నికల్లో ఓట్ల కోసం అక్కడ ఎమ్మెల్యే సీటు గెలుచుకొని 10 లక్షలు ఇస్తామని చెప్పిన వాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే R&R ప్రాజెక్టులో 6,000 కోట్లు ఇస్తే దాన్ని కూడా అకౌంట్ డైవర్ట్ చేసుకున్నాడు. ఎంత దుర్మార్గుడు అంటే, గిరిజనులు మోసగించి అదిగే చంద్రబాబు వెళ్తే మొన్న గ్రామాలు పర్యటిస్తే వాళ్ళు వచ్చి గోల్ పెట్టారు. ఒక కమిటీ వచ్చింది, సెంట్రల్ మినిస్టర్ వస్తే ఏం చూపించాడండి? చంద్రబాబు నాయుడు టైంలో పునరాసం కోసం జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో, రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో నేను కూడా లోకేష్ బాబు గారితో పర్యటించాను. కట్టినిల్లుని చంద్రబాబు ఇక్కడ ఇల్లు చూపించి గొప్పగా నేను పునరావాసం చేశానని అబద్ధాలు చెప్పిన అబద్ధాల కోరు ఈ మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న అసెంబ్లీలో సిగ్గులేక మాట్లాడుతున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన. రాహుల్ గాంధీపై వేటుకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం. పంజాగుట్ట సెంట్రల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. విగ్రహం ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దానం నాగేందర్. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నెట్ క్యాప్ ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ర్యాలీ. కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలన్న నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో యూత్ కాంగ్రెస్ నాయకుల భారీ ధర్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం.
ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.